మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, దేవుని వాక్యమును ఆత్మ కటకము ధరించుకునడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17 మాట. దేవుని వాక్యమును, దేవుని మాట ఆత్మతో ఖడ్గం వలె, అంటే కోసుకున్నట్టుగా ఉండాలి. మన ఆత్మ ధరించుకోమన్నాడు. వాక్యాన్ని ధరించుకోవాలి. ఆత్మను ఏం ధరించుకోవాలి? వాక్యం, దేవుని మాటలు ధరించుకున్న వాళ్ళమే ఉండాలంట. ఎందుకని? ఆ వాక్యం మనల్ని ఎందుకంటే ముందుకు నడిపిస్తుంది. ఆ మాటలు మనలో ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో సమృద్ధి ఉంది, ఆయన మాటలో ఆరోగ్యం ఉంది, ఆయన మాటలో స్వస్థ ఉంది. ఇన్ని కార్యాలు దేవుడు చేస్తున్న వాక్యాన్ని మనం ధరించుకుంటే మన జీవితం వెలుగులు నడుస్తుందన్నమాట. ఆయన వాక్యం నీ వాక్యం నా పాదాలకు దీపమైంది అంటున్నాడు. అంటే మనం వెళ్ళే ప్రతి స్థలంలో కూడా వెలుగై ఉంటుంది అంటున్నాడు ప్రభు. అందుకే దేవుని వాక్యం మనం వినాలి. ఎప్పుడు ఎందుకు వినాలంటే ఆ వాక్యానుసారం జీవితం, మన జీవితం దేవునికి లోబడి జీవించామనుకోండి, దేవుడు మన జీవితంలో చేయవలసిన మన ఆత్మకార్యాలు, మహిమ కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కాబట్టి వాక్యానికి లోబడాలి, మాటకు లోబడాలి. ప్రభు మాటకు లోబడితే ప్రభు ఏమంటే ప్రభు తన కృప చూపిస్తాడు మన కుటుంబాలపై. హల్లెలూయా. కాబట్టి వినుచున్న నువ్వైనా నేనైనా ఎవరైనా కానీ ప్రభు చిత్తం నెరవేర్చి ప్రభు బాటలో నడిచావంటే ప్రభు మన దీవిస్తాడు, ఆశిస్తాడు. కాబట్టి దేవుని వాక్యం ధరించుకుందాం, వాక్యానుసారం జీవిద్దాం. దేవుడు మన అందరిని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఈ వాగ్దానం ప్రార్థన దేవుడు మిమ్మల్ని దీవించిన ప్రార్థన. సర్వాధికారి యేసు ప్రభు, పరిశుద్ధ కృప గలవాడ, కనికరపు ఉండా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవరికి లేని ధన్యత కృప మాకు దయచేస్తుంది, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం మేము చేస్తున్న మా చేతి పని, మమ్మల్ని, మా యజమాని, తోటి పని అందరిని దీవించండి, ఆశ్రయించండి. ఈ దినమంతా మీరు ఎక్కలు చాటని భద్రపరచండి. పనుల భారం ఒత్తిడి తీసేయండి. యజమానుల ద్వారా తోటి పని వారితో ఏకీడు జరగకుండా సహాయం చేయండి. బలహీనంగా ముట్టండి, స్వస్థపడండి. దగ్గు, జ్వరం, రొంపలతో బాధ విడుదల దాచండి. టైఫాయిడ్ జ్వరం, డెంగ్యూ జ్వరాలతో బాధ విడుదల దాచండి. షుగర్, బీపీ, గ్యాస్ నొప్పులు, మోకాలు, థైరాయిడ్స్తో బాధపడిన విడుదల దాచండి. కుటుంబ సమస్యలతో బాధ విడుదల దాచండి. గర్భాలు నార్మల్ వచ్చే సహాయం. ఏ కుటుంబంలో తాగుడు బంధకాలను విడిపించండి. అప్పులు, బంధకాల నుంచి విడుదల దాచండి. నూతన కార్యాలు ప్రతి కుటుంబంలో జరుగులాగా సహాయం. నూతన శక్తిని మీ కుటుంబంలో భద్రపరచండి, కాచి కాపాడు ప్రభావ. ఈ దినమంతా మేము చేసే పనంతలో దీవెనకరంగా ఆశ మలిచి కృప చూపిని దీవించమని, మిమ్మల్ని మహింపరచమని, మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ పడుతున్న తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దినమంతా కాచి కాపాడును గాక. ఆమేన్. వందనాలు. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.